తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి 'పుష్ప 2' సినిమా ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన విజయం ఒక ఎత్తైతే, ఇక మీదట నుంచి ఈ సినిమా పెను రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్లడం మరొక ఎత్తనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ గారు 'పుష్ప 2' సినిమాని భారీ ఎలివేషన్స్‌తో తీశారు. దానివల్ల ఈ సినిమాకి చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తున్నటువంటి అల్లు అర్జున్ గారు పాన్ ఇండియాలో కూడా నెంబర్ 1 హీరోగా ఎదిగే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయంటూ చాలామంది సినీ పండితులైతే వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం. ఇక ఇప్పటి వరకు బానే ఉంది. కానీ 'పుష్ప 2'తో పాటు 'పుష్ప 3' సినిమా కూడా ఉంటుంది అంటూ సినిమా ఎండింగ్‌లో ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు మేకర్స్. మరి దానికి తగ్గట్టుగా 'పుష్ప 3' సినిమా షూటింగ్ కూడా కొంతవరకు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం 'పుష్ప 3' సినిమా ఇప్పటి వరకు షూట్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఒక టీజర్‌ని వదిలే ప్రయత్నంలో సుకుమార్ గారు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని 2027వ సంవత్సరంలో అఫీషియల్‌గా తెరకెక్కించే ప్రయత్నమైతే చేస్తున్నారట. ఇక అప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్నటువంటి హైప్‌ని మరింత పెంచడానికి ఇప్పటి వరకు షూట్ చేసిన పార్ట్‌ని బేస్ చేసుకొని 30 సెకండ్ల నిడివితో ఉన్నటువంటి ఒక టీజర్‌ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా నుంచి టీజర్ కనుక వచ్చినట్లయితే యావత్ ప్రేక్షకులందరూ ఉర్రూతలూగుతారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గారు కేసు విషయంలో ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్‌ని వదలడం లేదు. కేసు విషయం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత టీజర్‌ని రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ గారు లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం రామ్ చరణ్ గారితో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎన్ని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్నటువంటి సుకుమార్ గారు ఇక మీదట చేయబోయే సినిమాలతో సూపర్ స్టార్డమ్‌ని సంపాదించుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.